హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించుకే 33వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. అన్నయ్య గురించి తను ఎందుకు అలా మాట్లాడాడు? లేదు, మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడినా నేను అస్సలు సహించను అనుకుని వెంటనే రాజుని అడిగేయాలని కారు వేగంగా ఇంటికి పోనిచ్చింది. కార్ పార్క్ చేసి కోపంగా లోపలికి వచ్చిన ఐషు అన్నయ్య అన్నయ్య అంటూ హాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా అన్నయ్య నేను ఒకటి అడగాలి. నందు ఎవరు? ఆ మాటకి రాజు కంగారుగా అందరి వైపు చూసి ఐషు ఏమైంది నీకు అంటూ ఏదో అంటుండగానే లోపలికి వచ్చారు గౌతమ్ ఇంకా వరుణ్. ఇద్దరిని చూడగానే రాజుకి చెమట పట్టింది. కారణం భార్గవ్. ఏదైనా విలనిజంతో నందుని గెలవాలనుకున్నాడు, కానీ వరుణ్ ఇలా ఫ్యామిలీ సైడ్ నుంచి నరుక్కొస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడే ఐషు వైపు చూసిన భార్గవ్, భారతి గౌతమ్ని వరుణ్ని చూసి అర్థం కానట్టుగా చూస్తారు. ఐషు ఏం పట్టనట్టుగా రేయ్ అన్నయ్య నిన్నేరా అడిగేది, చెప్పరా, నేను వాడికి ప్రపోజ్ చేస్తే నాటకాలు ఆడుతున్నావా అని నన్ను తిట్టాడు. అసలు నందు ఎవరు? నిజంగానే తనని నువ్వు వేడిపిస్తున్నావా? చెప్పరా, నందుకి నీకు ఏం సంబంధం లేదని చెప్పు. ఆ గౌతమ్కి దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇస్తాను, చెప్పరా. నేను వెళ్ళి వాడికి ప్రపోజ్ చేసేసరికి లోకుగా కనిపించానా? నందు తొక్క తోలు అంటూ ఏదో వాగాడు అంటూ కోపంగా ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాస్ పగలగొట్టి కోపంగా ఊగిపోయింది ఐషు. పిచ్చిగాని పట్టిందా? ఎందుకన్నయ్య అన్నయ్య మీద అలా అరుస్తున్నావు? అసలు అమ్మాయివేనా నువ్వు? ఏంటమ్మా నీకు? నేను అలా కనిపించలేదా? వాడికి కూడా నేను నచ్చలేదు, అమ్మాయిలా కనిపించలేదేమో అంటూ కోపంగా వెనక్కి తిరిగి గౌతమ్ని చూసి పళ్ళు నూరేసి ఎందుకు వచ్చావురా? నేను నీకు నచ్చలేదు కదా. నేను మా అన్నయ్య డ్రామాలు ఆడుతున్నామా? సైలెంట్గా లేకపోతే నువ్వు నించున్న చోటే నీకు సమాధి కడతాను అంటూ కూల్గా చెప్పాడు. గౌతమ్ మాటకి అందరూ షాక్ అయ్యారు. వరుణ్ గౌతమ్ వైపు చూసి పర్లేదు, చాలా దూరం లక్కొచ్చాడు వీడు అనుకుని చిన్నగా నవ్వాడు. కూర్చో అన్నట్టు కళ్ళతోనే మందలించాడు గౌతమ్ ఐషుని. కోపంగా ఉఫ్ అంటూ కుర్రల్ని నోటితో ఊది కోపంగా పైకెళ్ళింది తన రూమ్కి. ఐషు వెళ్ళటం మంచిది అనుకున్నాడు గౌతమ్. రాజు మాత్రం కోపంగా వరుణ్ వైపే చూస్తున్నాడు. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు, కూర్చోండి అంటూ భార్గవ్ తన కొడుకు వైపు చూశాడు. రాజ్ కోపం కంగారు కలగలిపిన ఫేస్తో సైలెంట్గా ఉన్నాడు. మేమెవరో మీకు తెలియదు, కానీ తొందరలో మనం బంధువులవుతాం. వరుణ్ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఐషుకి గౌతమ్కి పెళ్లి చేద్దాం, మీరేమంటారు అంటూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు వరుణ్. భార్గవ్ నాంచకుండా నా కూతురు గౌతమ్ని ప్రేమించింది అంటే మాటలు కాదు, తన గట్స్ కోపం అన్నీ నాకు నచ్చాయి. చెప్పాలంటే గౌతమ్ నాకు ఎప్పుడో నచ్చాడు. గౌతమ్కి మా అమ్మాయికి పెళ్లి చేసుకోవటం ఇష్టమైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రాజ్ షాక్గా గౌతమ్ వైపు భార్గవ్ వైపు చూస్తాడు. నా చెల్లి ప్రేమించింది వీడినా అనుకుని కోపంగా చూశాడు. మా గౌతమ్కి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ చిన్నగా నవ్వాడు వరుణ్. గౌతమ్ మాత్రం డౌట్గా వరుణ్ వైపు చూశాడు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఫోన్ చేసి వెంటనే రాజ్ ఇంటికి వెళ్ళాలి అన్నాడు, కానీ నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నాకేదో తేడా కొడుతుంది అని మనసులోనే అనుకున్నాడు గౌతమ్. బంధువులు కాబోతున్నాం, మనకి గొడవలు పెట్టుకోవడం అవసరమా అంటూ సూటిగా భార్గవ్ వైపు చూశాడు వరుణ్. భార్గవ్ ఏం అర్థం కాక వేరే చూపులు చూస్తున్నాడు భారతితో సహా. మీ అబ్బాయి రాజ్ నా మనిషిని బాధపడుతున్నాడు. తను ఒక అమ్మాయి, ఒక ఇంటి ఇల్లాలు, అలాంటి అమ్మాయికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. రాజ్ కంగారుగా తండ్రి వైపు చూస్తాడు. గతంలో రాజ్ తనని చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ అమ్మాయి ఇప్పుడు నా భార్య. నా భార్యకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడే ఇంటికి వచ్చి మరీ అంటూ రాజ్ కళ్ళలోకి చూశాడు. నిజంగా ఆ చూపు చూడగానే రాజు వెన్నులో వణుకు పుట్టింది. వరుణ్ణి ఎదిరించే ధైర్యం కూడా చేయలేకపోయాడు రాజ్. కోపం వస్తేనే నేను మనిషిని కాదు, అలాంటిది నా భార్య జోలికి వస్తే నేను ఊరుకుంటానా? ఏం చేస్తానో అది మీ అబ్బాయి ఊహకే వదిలేస్తున్నాను. నిన్ననే రాజ్ అంటూ ఏంటో తేల్చేసేవాణ్ణి. ఈ గొడవలు కొట్లాట్లు పెద్ద పని కాదు నాకు. అవతల ఉంది నా భార్య నందు. తన పేరుని తనకి ఫోన్ చేసి ఏడిపిస్తున్న రాజ్. ఈ విషయాన్ని సమాజం అందరూ మాట్లాడుకోవటం నాకు నచ్చదు. ఎందుకంటే తను ఇప్పుడు ఒక ఇంటి ఇల్లాలు. కొట్టేయటం, పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళటం నాకు పెద్ద పని కాదు భార్గవ్ గారు. కానీ ఒక ఆడపిల్ల పేరు నలుగురి నోటిలో చులకనగా వస్తే అది అమ్మాయికి మంచిది కాదు కదా. నా భార్య కన్నీరు కారిస్తే మీ కుటుంబానికి మంచిది కాదు. భోజనం కూడా సరిగ్గా చేయలేరు. మీకు ఆడపిల్ల ఉంది అంటూ రాజు వైపు చూసి నేను మారను, నాకు నందునే కావాలి అంటే రా, నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ పైకి లేచి తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి భార్గవ్ గారు, కానీ ఈసారి నేను మాటలతో వదిలేశాను అంటే అది ఎందుకు వదిలేనో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. మరోసారి చెప్తున్నాను, నందుని ఏడిపిస్తే మాత్రం తర్వాత మీ ఫ్యామిలీ మొత్తం అంటూ ఆగిపోయి ఊపిరి పీల్చుకొని అర్థమయ్యే ఉంటుంది. తొందరలోని మా గౌతమ్కి మీ అమ్మాయికి పెళ్లి చేద్దాం. రేపే పెళ్లి చూపులు పెట్టుకుందాం.
గౌతమ్, నేను వెళ్తాను, నువ్వు ఐషుతో నీ ప్రేమ గురించి చెప్పేసిరా అంటూ నవ్వుతూ గౌతమ్ని హక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు వరుణ్. వరుణ్లో వచ్చిన మార్పు చూసి గౌతమ్ తనలోని తాను సంతోషపడి, రాజ్ ఇప్పటికైనా మనసు మార్చుకో అంటూ ఐషు రూమ్కి వెళ్ళాడు గౌతమ్. భార్గవ్ కోపంగా రాజ్ చేతిని పట్టుకుని తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ వెనకే భారతి కూడా. ఎందుకు వచ్చావు నా రూమ్కి? పోరా, వెళ్ళిపో. నేను డ్రామాలు ఆడుతున్నానా? నీ నకరాలాపి మూసుకుని నాతో పాటు బయటికి రా. రాను అంటూ కోపంగా చేతిలో ఉన్న దిండు విసిరింది. ఐషు చేతిని పట్టుకొని, నేను కావాలి అంటే నాతో పాటు రా, లేదంటే రూమ్లోని చావు అంటూ కోపంగా బయటికి వెళ్ళాడు. మరో సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా గౌతమ్ వెనకే బుద్ధిగా వెళ్ళింది ఐషు. అసలు ఏంటి రాజ్, వరుణ్ అన్ని మాటలు అన్నా కూడా నువ్వు గొంతు విప్పలేదు అంటే నువ్వు చేసింది తప్పని నాకు అక్కడే అర్థమైపోయింది. ఎలాంటి కుటుంబంలో పుట్టావో నీకు తెలుసా? అసలు నువ్వేనా ఇలా చేసింది? రాజ్ ఏమీ మాట్లాడు. చెప్పాలంటే సిగ్గుతో ముఖం చెల్లక ఏం మాట్లాడలేకపోతున్నాడు. కారణం వరుణ్ మాట్లాడినప్పుడు తన ఐషునే తనకి గుర్తొచ్చింది. నందుకి జరిగినట్టు నీ చెల్లికి వరుణ్ ఫోన్ చేసి ఏడిపిస్తే ఏం చేస్తావురా? చంపేస్తాను. నా చెల్లి జోలికి ఎవడు వచ్చినా చంపేస్తాను. నీ చెల్లి జోలికి ఎవరు రాకూడదు, కానీ నువ్వు మాత్రం పరాయవాడి పెళ్ళానికి ఫోన్ చేసి ఏడిపిస్తావా అంటూ రాజు చెంపపై ఒకటిచ్చాడు భార్గవ్. రాజ్ ఏం మాట్లాడు. వరుణ్ ఇలా తన ఫ్యామిలీతో ఈ గొడవ చెప్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గుర్తుపెట్టుకో, నీ చెల్లి సంతోషంగా ఉండాలంటే నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆ కుటుంబంతోనే నీ చెల్లి జీవితం ముడిపడి ఉంది. ఇకపై ఇలాంటి నీచమైన పనులు చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కోపంగా బయటికి వెళ్ళాడు భార్గవ్. భారతి ఏడుస్తూ కొడుకు వైపు చూసింది. రాజు కోపంగా వెంటనే తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. సురేఖ, సునీత, వసుంధర, నిత్య, విజయ్ అందరూ కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నారు. కిచెన్ రూమ్ నుంచి పాయసం తెచ్చి అందరికీ ఇస్తుంది నందు. అప్పుడే లోపలికి వచ్చింది సిరి. అందరూ తన వైపు ఐదోలా చూశారు. ఎందుకు నందుకి బాధ కలిగింది. అప్పుడే వరుణ్ కూడా లోపలికి వచ్చాడు. సిరి ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్తుంటే, ఆగు సిరి అంటూ వరుణ్ సిరి చేతిని పట్టుకొని, ఇంకా ఎన్ని రోజులని సిరిని బాధ పెడతారు? తను మారింది కదా. ఏంటత్తయ్య, మీరు కూడానా కూతురుని ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నారు? సురేఖ బాధగా ఏమీ మాట్లాడదు. వదులు బావా, నేను పైకి వెళ్తాను. నువ్వు ఉండు సిరి, కనీసం భోజనానికి కూడా కిందికి రాకుండా గదిలోనే ఉంటుంది. తప్పు అందరూ చేస్తారు అత్తయ్య, తప్పులు చేయకుండా ఎవరూ లేరు. సిరి ఏడుస్తూ సురేఖని హత్తుకొని, నన్ను క్షమించమ్మా, ఇంకా ఈ బాధ నా వల్ల కాదు, నేను మారిపోయాను. రోజు నేను బయటికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? వినోద్కి క్షమాపణ చెప్పడానికి. అందుకే నేను ఇంట్లో ఉండడం లేదు. నేను చేసిన తప్పు ఏంటో నాకు బాగా తెలిసింది. దయచేసి నన్ను దూరం పెట్టకండి అంటూ బోరణ ఏడ్చేసింది సిరే. సురేఖ, శ్రీనివాస్ ఇద్దరు కూతుర్ని హత్తుకొని బాధపడ్డారు. కాసేపటికి తేరుకొని కూతురు వైపు సంతోషంగా చూశారు. అప్పుడే లోపలికి వచ్చాడు వినోద్. అందరూ ఎదురుగా సిరి చేతిని పట్టుకుని పెళ్లి చేసుకుందామా అన్నాడు. ఆ మాటకి సిరి సిగ్గుతో వినోద్ని హత్తుకుంది. రూమ్కి వచ్చిన రాజ్ నందుని తన గతంలో బాధపెట్టిన విషయం తలుచుకున్నాడు. నందు, రాజు ఒకే కాలేజీలో చదివారు. చూడగానే రాజుకి నందు తెగ నచ్చేసింది. వెంటపడి మరీ వేధించేవాడు. నందు మాత్రం పొగరగానో నో అంటూ రిజెక్ట్ చేసింది. అందరి ముందు రిజెక్ట్ చేసేసరికి రాజ్ ఈగో హర్ట్ అవ్వి నందుని ఎలా అయినా పొందాలని కంకణం కట్టుకున్నాడు. ఒకరోజు కాలేజీలో ఫంక్షన్ జరిగేసరికి నందు చీరలో ఎంతో అందంగా రెడీ అవి వచ్చింది. పక్కనే లిల్లీ కూడా. ఫంక్షన్ అవ్వగానే ఎవరికీ తెలియకుండా నందుని బలవంతంగా ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి తనకి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. నందుని బలవంతం చేయలేదు, కానీ అందరిలో తనని వద్దు అన్నందుకు తనకి ఎంత నరకం చూపాడు అంటే తన మాటలతో చేతలతోనూ ఎంతగానో బాధ పెట్టాడు. టైం బాగుండి లిల్లీ నందు అరుపులు విని ఏడుస్తూ సురేంద్రకు ఫోన్ చేసింది. వెంటనే సురేంద్ర రావటం కూతురిని చూడగానే ఒక్క క్షణం భయం వేసింది. నందుని కొట్టాడు అన్నందుకు నందు చెంపల మీద రాజ్ చేతి ముద్రలు చూడగానే సురేంద్ర కోపం తారాస్థాయిలో చేరుకుంది. రాజ్ని ఎలా కొట్టాడో తనకే తెలియదు. పోలీస్ కేసు పెడితే నందు అల్లరి పాలు అవుతుందని కేసు పెట్టకుండా నందుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్లారు. కానీ నందు మామూలు మనిషి అవటానికి చాలా రోజులు పట్టింది. ఎప్పుడైతే నందు ఇండియా వచ్చి గౌతమ్ ఆఫీసులో జాయిన్ అవ్విందో అప్పటి నుంచి నందుని ఫాలో చేశాడు. అంతేకాదు, గౌతమ్ వరుణ్ల లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు రాజ్ దూరం నుంచి చూసి కోపంతో రగిలిపోయాడు. అన్నీ తలుచుకున్న రాజ్ కనులు తెరిచి కాసేపు ఆలోచించాడు. నందు విషయంలో తను చేసిన పని ఇంకా తన తండ్రికి తెలియలేదు. తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోగానే ఒక్క క్షణం భయం వేసింది. చాలాసేపు తను చేసిన తప్పు తలుచుకొని వెంటనే ఫోన్ తీసుకుని నందు కాల్ చేశాడు. వరుణ్ ఒడిలో కూర్చొని ఏవో ఊసులు చెప్తుంది నందు. చేతిలో ఉన్న ఫోన్ చూసి భయంగా వరుణ్ వైపు చూసింది. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను నందు. నరకం అంటే ఎలా ఉంటుందో నీకు చూపించాను. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు, కానీ ఒక్కటి, నేను చేసిన తప్పు క్షమించు. నీ దగ్గరికి వచ్చి కాలు పట్టుకునేవాడిని, కానీ నాకు ముఖం చెల్లట్లేదు. కానీ ఒకటి,
నీకు ఏ కష్టం వచ్చినా ఈ రాజు ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటూ వెంటనే ఫోన్ కట్ చేసి తన తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఇంకా నందుతో మాట్లాడేవాడు, కానీ అతని గొంతు తనకి సహకరించడం లేదు. కంట్లో కన్నీరు కూడా రాజు ప్రమేయం లేకుండానే వచ్చేస్తుంది. అంతా విన్నా నందు, ఏం చేశావురా బాబు, ఫోన్ చేసి మరీ సారీ చెప్తున్నాడు, ముఖం చెల్లక ఇక్కడికి రాకుండా ఫోన్ చేస్తాడు. ఎలా వస్తాడే, ఇప్పటికే వాడి బాబుతో నానా తంటాలు పడతాడు, కానీ ముందు నాకు భోజనం పెట్టు, ఆకలవుతుంది. నా మొగుడు చాలా బంగారం, కానీ నా పెళ్ళం ఇనుము అంటూ ఫేస్ అదోలా పెట్టాడు వరుణ్. వెంటనే వరుణ్ని కొట్టేసి కితకితలు పెట్టింది నందు. నందుని బెడ్ మీద పడేసి కితకితలు పెట్టాడు వరుణ్. ఇద్దరు నవ్వలేక కితకితలు తట్టుకోలేక ఒకరి మీద ఒకరు పడిపోయి రూమ్ అంతా నవ్వులమయం చేశారు. కానీ ఎందుకో ఆ క్షణం వరుణ్ తనకి చాలా బాగా నచ్చేశాడు. నవ్వుతున్న వరుణ్ ఫేస్ని చూసి చెంప మీద చెయ్యి వేసింది నందు. ఏమైందే అలా చూస్తున్నావు? నీలో చాలా మార్పు వచ్చింది వరుణ్. ఇప్పుడు నువ్వు నాకు బాధ్యత గల భర్తగా కనిపిస్తున్నావు. అంటే ఇన్ని రోజులు వెధవలాగా కనిపించానా అంటూ నందుని తన మీదకి లాక్కున్నాడు. అబ్బా, ఎప్పుడు చూడే ఇలానే చేస్తావు. నేనేదో ప్రేమగా మాట్లాడదామంటే అసలు వినవేంటి నువ్వు? సరే చెప్పు అంటూ నందు నడుం చుట్టూ చేతులు బిగించాడు. వరుణ్, నువ్వు వెధవి అయితే కాదు, నాకంటే కంత్రివి, మంచి దినకంత్రివి అంటూ ప్రేమగా అతని నుదుటిన ముద్దిచ్చింది నందు. నీ ఏంటే మొగుడిని కంత్రి అంటున్నావు? నేనంటే నీకు అస్సలు భయం లేదు. అవును లేదు, నువ్వంటే అస్సలు భయం లేదు కానీ అంటూ వరుణ్ మెడ చుట్టూ చేతులు వేసి చెప్పలేని ప్రేమ ఉంది. నందు కళ్ళల్లోకి చూసి, ఏదో చెప్పాలని నన్ను ఒకవైపు డిస్టర్బ్ చేస్తున్నావు ఏంటి? మూడు మారింది. వరుణ్ గుండెల మీద తన చూపుడు వేలుతో సున్నాలు చుట్టేస్తూ, అది నీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది, పెట్టనా? ఆ మాటకి వరుణ్ గట్టిగా నవ్వుతాడు. బెంటల్దాన, కట్టుకున్న మొగుణ్ణి ముద్దు కోసం పర్మిషన్ అడిగే ఏకైక భార్యవి నువ్వేనే. నీలో నాకు బాగా నచ్చేది నీ పెదవులు వరుణ్, అమ్మాయిలా ఎంత ఎర్రగా ఉంటాయో. బాబోయ్, పైకి కనిపించవు కానీ నీలో చాలా విషయం ఉందే. ఇంకేం ఇష్టం నాలో చెప్పు, బోల్ బోల్. నందు ఏమీ మాట్లాడలేదు. ప్రేమగా వరుణ్ గుండెల్లో తలదించుకొని హాయిగా కళ్ళను మూసుకొని అతని స్పర్శను ఎంజాయ్ చేస్తుంది. వరుణ్ గట్టిగా నందుని హత్తుకొని తన ప్రేమనంతా కురిపించాడు. ఎందుకు నన్ను రమ్మన్నావో చెప్పు, నాకు అవతల చాలా పనులున్నాయి అంటుంది ఐషు. ఎగస్ట్రాల్ చేయకు. చూడు, నేను నిన్ను రిజెక్ట్ చేసింది నా వల్ల, వరుణ్ వల్ల నువ్వు బాధపడతావని నాకు అర్థమైంది. పైనుంచి నేను వరుణ్ మాటలు విన్నాను. తప్పు మా అన్నయ్యదే, క్షమించండి. నందు విషయంలో ఎందుకు మా అన్నయ్య అలా చేశాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి, వాడు మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు. మా అన్నయ్యని నేను వెనకేసుకుని రావటం లేదు, తన మనస్తత్వం గురించి చెప్తున్నాను. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ క్షమాపణ అడిగి తప్పు అయిందని ఒప్పుకున్నవాడే అసలైన మనస్తత్వం కలవాడు. అయిపోయిన గొడవ పక్కన పెడితే నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను ఇంతకుముందు నందుని లవ్ చేశాను. షాక్ అవుకు, వన్ సైడ్ లవ్. కానీ తను వరుణ్ణి లవ్ చేస్తుందని నేను డ్రాప్ అవ్వాను. కానీ వాడి సంతోషమే నా సంతోషం అనుకుని నా ప్రేమను నాలోనే దాచుకున్నాను. ఈ విషయం చివరికి నందుకు కూడా తెలీదు. ఇప్పుడు నీకు చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అందుకే చెప్పాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను లవ్ చేస్తావా? నేను ప్రేమించింది నిన్ను, నీ గతాన్ని కాదు. నాకు నువ్వు కావాలి, నీ గతంతో పనిలేదు అంటూ గౌతమ్ని హాక్ చేసుకుంది ఐషు. ఇప్పుడే చెప్తున్నాను, కాస్త సిగ్గుపడడం, నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకో అంటూ ఐషు నడుముని గిల్లాడు. 4 సంవత్సరాల తర్వాత గౌతమ్, వరుణ్ 2 జంటలు టూర్కి వెళ్లారు. హైవే రోడ్డు మీద ఎవరూ లేరు, చాలా చీకటిగా ఉంది. వరుణ్ చేతిని పట్టుకుని ప్రేమగా అతని భుజంపై చేయి వేసి నవ్వుతూ మాట్లాడుతుంది నందు. వరుణ్, లేట్ అయింది, ఇంకా నడవటం అంటే నా వల్ల కాదబ్బా. నీ కూతురు అసలే నీలానే ఘాటు మిర్చి, ఎప్పుడు నిద్రలేస్తుందో తెలీదు. వెళ్దాం పదా. వెళ్దాం, నేను ఇప్పుడే ఐస్ క్రీమ్ తెస్తాను అంటూ పక్కన ఉన్న పార్లర్ వైపుకి వెళ్ళాడు వరుణ్. అప్పుడే నందు వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది. ఎలా ఉన్నావు నందు? రాజ్ అంటూ కొంచెం భయపడింది నందు. రాజ్ వెంటనే నందు కాలు పట్టుకొని, నన్ను క్షమించి నందు, ఆ రోజున నీ కాలు పట్టుకోవాలని, కానీ నా ముఖం చెల్లలేదు అంటూ క్షమాపణ కోరాడు రాజ్. అయ్యో రాజ్ అంటూ అతని భుజం పట్టుకొని పైకి లేపి, గతంలో నీ మైండ్ అలా ఆలోచించింది, ఆ విషయం ఇంకా మర్చిపో. నేను కూడా మర్చిపోయాను. ఇకపై నువ్వు బాధపడవలసిన పని లేదు. నందు ఎప్పుడో నిన్ను క్షమించేసింది అంటూ అతను మాట్లాడుతుంది నందు. దూరం నుంచి కారులో కూర్చొని చూస్తున్న గౌతమ్, పర్లేదు, మా బామర్దిగాడికి బాగానే జ్ఞానోదయం అయిందే. ఎందుకవదు, నువ్వు వరుణ్ బాగానే ఇచ్చారు కదా ట్రీట్మెంట్ అంటూ హా అంటూ అరిచింది. ఏమైంది ఐషు అంటూ కంగారుగా ఆమె వైపు చూశాడు గౌతమ్. లోపల ఎవరున్నారో తెలియదు, కానీ తెగ ఫుట్బాల్ ఆడుతున్నారు గౌతమ్.
గౌతమ్ నవ్వి, లోపల ఉంది నా ప్రిన్సెస్ కాబట్టి అలానే తంతుంది. ఎందుకంటే గౌతమ్ కూతురు కదా, మీ అన్నకి ఇవ్వాల్సిన తన్నులేమో అవి నీకు ఇస్తుంది నా కూతురు. ఆ మాటకి ఐషు ఉడుక్కొని గౌతమ్ జబ్బపై ఒక్కటి వేసింది. అంతే, కడుపులో ఉన్న బేబీ మరోసారి తనింది. గౌతమ్ నిజంగానే ప్రిన్సెస్ నన్ను మామూలుగా ఆడుకోదు అంటూ గట్టిగా నవ్వేసింది. నిజం చెప్పాలంటే గౌతమ్ తన ప్రేమని మర్చిపోయాడు ఐషు మాయలో. రాజ్ వెళ్ళగానే నందు మనసు ప్రశాంతంగా తేలికపడింది. అప్పుడే వస్తున్న వరుణ్ వైపు ప్రేమగా చూసి నవ్వుతూ చూసింది. ఏంటి సైట్ కొడుతున్నావు? నందు నవ్వి, నన్ను ఎత్తుకోవా వరుణ్ ప్లీజ్ అని అడిగింది. మరి ఐస్ క్రీమ్? నువ్వు ఎత్తుకో, నేను తినిపిస్తాను నీకు. వరుణ్ నవ్వి నందుని ఎత్తుకొని నడిపిస్తున్నాడు. ప్రేమగా అతనికి ఐస్ క్రీమ్ తినిపిస్తూ తను తింటుంది. వరుణ్ ప్రేమగా నందు నుదుటిన తల ఆనించాడు. అలా గౌతమ్, ఐషు, వరుణ్, నందినీల జీవితాలు చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతూ ఉన్నాయి. ఇంతటితో ఈ కథ ముగిసింది. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.